ఏసే మార్గం నిన్ను విడువడు ఎడబాయడు. ఈ రోజు దేవుని వాగ్దానం, దేవుడు నీ కన్నీళ్లను చూస్తున్నాడండి. ప్రైజ్ ద లార్డ్. ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్. మరి ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటారో సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ప్రతి ఒక్కరు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించును గాక. మరి మీరు అందరూ హ్యాపీగా ఉండాలని ఉదయకాల సమయంలో మనసారా కోరుకుంటా ఉన్నాను. మరి ప్రతి ఒక్కరు వాగ్దానం చూసుకుందామా. ఈ రోజు దేవుడు ఇచ్చే వాగ్దానం ఏంటంటే, దేవుడు నీ కన్నీళ్లను చూస్తున్నాడండి. హల్లెలూయా. ఈరోజు చాలా మంది అనుకుంటా ఉంటారు, నా కన్నీళ్లు దేవుడు చూడట్లేదు అని చెప్పేసి. ఈరోజు చూడండి, కీర్తనలు 56వ అధ్యాయము మరి 8వ వచనంలో, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి. హల్లెలూయా. ఈరోజు దేవుడు సెలవిస్తా ఉన్నాడండి. ఏమని సెలవిస్తా ఉన్నాడంటే, నీ కన్నీరుని దేవుడు చూస్తా ఉన్నాడంట. హల్లెలూయా. మరి ఏ విధంగా నువ్వు కన్నీరు కారుస్తున్నావు? ఈరోజు నీ కుటుంబంలో మరి బాలేదని కన్నీరు కారుస్తున్నావా? లేకపోతే నీ కుటుంబంలో అనేక సమస్యలు ఉన్నాయని, అనేక బంధకాలు ఉన్నాయి, అనేక అప్పులు ఉన్నాయని, నీ భర్త కొరకు, నీ భార్య కొరకు, నీ పిల్లల కొరకు వేదన చెందుతున్నావేమో, చెంది ఆ కన్నీరు విడుస్తున్నావేమో. ఆ కన్నీరు ఈ ఉదయకాల సమయంలో దేవుడు చూస్తూ ఉన్నాడండి. హల్లెలూయా. ఎంతమంది అయితే ఈ వాక్యం వింటా ఉన్నారో, మీ జీవితంలో, మీ కుటుంబంలో దేవుడు అద్భుతాన్ని దేవుడు చేయబోతున్నాడండి. మరి నిజముగా అండి, ఈ రోజు నీ కన్నీరు ఎవ్వరూ చూడట్లేదు అనుకుంటున్నావో, దేవుడే సెలవిస్తున్నాడు. నీ కన్నీళ్ళు ఎందులో ఉంచబడ్డాయంట అంటే, దేవుని ఒక బుడ్డిలో ఉంచబడ్డాయంట. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుడు మరి సెలవిస్తా ఉన్నాడండి. అద్భుతంగా దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు కదండి. ఎందుకంటే మరి నీ కన్నీరు ఎవరి సన్నిధికి చేరినాయంట అండి? దేవుని ఒక సన్నిధిలో చేరడమే కాకుండా దేవుడు మరి ఆ కన్నీళ్లను ఏం చేయబోతుందండి? ఆనందముగా మార్చబోతుండు. హల్లెలూయా. ఈరోజు నీ లైఫ్ సెటిల్ కాలేదని బాధపడుతున్నావేమో, నీకు వివాహము కావట్లేదని బాధపడుతున్నావేమో, లేకపోతే నేను అందముగా లేనని బాధపడి కన్నీరు విడుస్తున్నావేమో. మరి నిజంగా దేవా, ఈరోజు నా వేదన, నా రోదన నీకు తెలిసేసి ప్రభా, నా కన్నీరు నేను విడుస్తున్నా, కానీ నా కన్నీరుకి నువ్వు జవాబు ఇస్తలేవా అని చాలా మంది అనుకుంటున్నారేమో. కానీ దేవుడు ఈరోజు అంటున్నాడు, నీ కన్నీరు నేను ఆనందముగా మార్చబోతున్నా అంటున్నాండి. హల్లెలూయా. నిజంగా అండి, ఈరోజు చాలా మంది బాధపడుతూ ఉంటారు కదండి. వారి కన్నీరు కొరకు కన్నీరు విడుచుకుంటూ ప్రార్థిస్తూ ఉంటారు. యేసయ్యా, నా కుటుంబంలో ఈ సమస్య ఉంది, నా సంసారం బాలేదు యేసుప్రభా, మరి నా అప్పులు అయిపోయిన యేసుప్రభా, మరి ఎంతో వేదనతో ఉంటారు, లేకపోతే ఇల్లు కట్టుకోలేక కన్నీరు విరుస్తూ ఉంటారు, లేకపోతే వారి కుటుంబ సమస్యల గురించి కన్నీరు విరుస్తూ ఉంటారు, లేకపోతే నాకు ఈ బాధ ఉంది, కష్టం ఉంది, వేదన ఉందని కన్నీరు కారుస్తూ ఉన్నారా ఈరోజు? అయితే దేవుడు ఈరోజు నీ కన్నీరు చూస్తున్నాడండి. హల్లెలూయా. నీ కన్నీరు చూడడమే కాకుండా నీ ప్రతి కన్నీరు ఏమవుందంట? తన బుడ్డిలో దాచబడి ఉందంట. నిజంగా ఎంత ధన్యత కదండి. దేవుడు మరి నిజముగా ఈరోజు మీతో మాట్లాడుతుండండి. నిజంగా ఈరోజు ఈ వాగ్దానం నీ కొరకే అండి. మరి ఈ వాక్యం నీ కొరకే. నీ కన్నీరు దేవుని ఒక సన్నిధిలో చేరిందంట. హల్లెలూయా. నీ కన్నీరుకు దేవుడు ఆనందాన్ని ఇవ్వబోతుండు, సంతోషాన్ని ఇవ్వబోతుండు. నీ మార్గాలు తెరవబడబోతున్నాయండి. నీ జాబ్ విషయంలో, నీ ప్రమోషన్ విషయంలో కావచ్చు, ఈరోజు కన్నీరు విడుచుకుంటూ ప్రార్థిస్తున్నావా? దేవుణ్ణి అడుగుతున్నావా? అయితే దేవుడు నీకు కార్యము జరిగించబోతున్నాడు. కాబట్టి ఎంతమంది అయితే మరి ఈ వాక్యం వింటూ కన్నీరు కారుస్తూ ఏ సమస్య కొరకైతే, దేని కొరకైతే మీరు ప్రార్థిస్తున్నారో, దేని కొరకైతే దేవుణ్ణి అడుగుతున్నారో, తప్పక దేవుడు మీ జీవితంలో కార్యము జరిగించబోతుందండి. హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరు ఈరోజు నీ కన్నీరుకు ప్రతిఫలం దేవుడు ఇవ్వబోతుందండి. ఈరోజు చాలా మంది అనుకుంటా ఉంటారు, నాకు కార్యం జరగట్లేదు, నేను ఇంతగా కన్నీరు విడుస్తున్నా, ఇంతగా దేవుని సన్నిధిలో గోజాడుతున్నా, దేవుని సన్నిధిలో బతిమాలుకుంటున్నా, నా కన్నీరు అంతా వృధా పోతుందేమో అని అనుకుంటున్నారా? లేదండి, దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. నిజముగా ఈరోజు నీ ప్రతి కన్నీటికి జవాబు ఇవ్వబోతున్నాడు. నీ ప్రతి కన్నీటి బొట్టుకి దేవుడు విలువ కట్టబోతుండండి. నీ ప్రతి కన్నీటికి విలువని దేవుడు ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఎంతమంది అయితే ఈ ఉదయకాలం వాగ్దానం వింటున్నారో సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ప్రతి ఒక్కరు మీ జీవితంలో, మీ కుటుంబంలో దేవుడు గొప్ప అద్భుతాన్ని దేవుడు చేయబోతున్నాడండి. ఆశ్చర్యము చేయబోతున్నాడు. నీ సమస్యలన్నిటి నుంచి దేవుడు విడిపించబోతున్నాడండి. నీ కన్నీరు చూసి నీకు జవాబును ఇవ్వబోతున్నాడు. కాబట్టి నువ్వు దేని విషయంలో చింతించొద్దని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. మరి ఈ వాగ్దానం దేవుడు దీవించి ఆశించుగా కామెంట్ ప్రార్థించుకుందాం. స్తోత్రం పరిశుద్ధుడ యేసుప్రభా. ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటున్నారో యేసుప్రభా, నిజముగా వారు కన్నీరు కారుస్తారు యేసుప్రభా. ప్రతి కన్నీరు నీ సన్నిధికి చేరుతున్నందుకు వందనాలు యేసయ్యా. నీ బుడ్డిలో దాచబడుతున్నందుకు నీకు వందనాలు యేసుప్రభా. ఈ రోజు చాలా మంది లైఫ్ సెటిల్ కాక, జాబ్స్ లేక ఎంతో మంది ఎన్ని అవస్థలు పడుతున్నారు నీకు తెలుసు యేసుప్రభా. వారికి ఉన్న ప్రతి వేదన తీసివేని, భార్యాభర్త సమస్యలు, కోర్టు కేసు నుంచి గర్భఫలం లేక బాధపడుతున్నారు, ప్రమోషన్ కొరకు వెయిట్ చేస్తున్నారు, స్కూల్స్ కు, కాలేజ్, జాబ్ రాక, ప్రయాణంలో అన్నింటిలో మీరు తోడుగా ఉండండి యేసుప్రభా. నాయన నువ్వే సహాయం దయచేయండి యేసుప్రభా. నాయన మ్యారేజ్ కాని వారు
జాబ్స్ రాని వారు, నేను ప్రమోషన్ కొరకు వెయిట్ చేస్తున్న వారు, గవర్నమెంట్ జాబ్స్ కొరకు వెయిట్ చేస్తున్న వారు ఏసయ్య, వారందరినీ మీ జ్ఞాపకం చేసుకోండి యేసుప్రభా. భార్య భర్తల సమస్యల నుంచి విడిపించండి, డైవర్స్ నుంచి విడిపించండి యేసుప్రభా. ఇద్దరు కలిసిమెలిసి ఉన్నటకు సహాయం దయచేయండి యేసుప్రభా. ఎంతమంది అయితే ఈ రోజు గర్భఫలం లేక బాధపడుతున్నారు, గర్భాలు తెరవబడునుగా యేసుప్రభా. మీరే కార్యాలు జరిగించండి యేసయ్య. కుటుంబ ప్రార్థన చేసుకోవాలి, కుటుంబంతో కలిసి నీ సన్నిధికి వెళ్ళాలి యేసయ్య. నీ రాకడ ఎత్తబడి సంఘానికి సిద్ధపాటు అయి ఉండాలి యేసుప్రభా. మీరే కార్యం చేసి అద్భుతం ఆచరణ మేలు జరిగించమని, ఈ దినమంతా మీరు తోడై ఉండి ప్రతి అవసరాలు తీర్చమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇంకెంతమంది అయితే ప్రతిరోజు వాగ్దానం వింటుడండి, ఈ వాక్యం మీ జీవితంలో నెరవేర్చబడాలంటే కామెంట్ సెక్షన్లో ఆమేన్ అని తెలియపరచండి. ఖచ్చితంగా దేవుడు, మీరు నమ్మి విశ్వసిస్తారని దేవుడు అద్భుతం జరిగించబోతున్నారు. ఇంకెంతమంది అయితే మా ఫ్యామిలీ మెంబర్స్గా కాలేదో మరి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎప్పుడైతే మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. కాబట్టి దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.